హాయ్ హలో నమస్తే అండి. ఈ రోజుల్లో ఎవరు కూడా ఎవరిని కోర్టు వరకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఆర్థిక స్తోమత కానీ, సమయాభావం కానీ, ఆరోగ్యం కానీ, వయసు రీత్యా కానీ ఈ కారణాల వల్ల కొంతవరకు కోర్టుల వరకు రాలేరు. కాబట్టి దీన్ని ప్రాతిపదికగా తీసుకుని కొంతమంది వీళ్ళేమీ చేయలేరులే అని చెప్పేసి అన్యాయంగా కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి వాటి నుంచి రక్షించుకోవాలి, మీకు న్యాయం జరగాలి అని అంటే కనుక మీరు చేయవలసింది ఫస్ట్ ఎవరిని నమ్మవద్దండి. మెయిన్ ఆస్తుల విషయంలో వచ్చేసరికి ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఏవి సంతకాలు కావాలి, సాక్షులు కావాలి పర్ఫెక్ట్గా తీసుకుని వాటిని గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయించుకోవాలి. గత కాలంలో తాత ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళ నోటి మాట అనేది చెల్లేది. కానీ ఈ రోజుల్లో అలా కాదు. రాతపూర్వకంగా ఉన్న వాటిని అవసరానికి సంతకాలు పెట్టాము, అమ్మ అవసరం తీరిపోయింది, ఆ సంతకాలకు వాల్యూ లేదు, ఏం చేస్తావో చేసుకో, డాక్యుమెంట్స్ తెచ్చుకో అని నానా రకాలుగా అంటున్నటువంటి కేసెస్ పర్సన్స్ ఈ ఫీల్డ్లో కనిపిస్తూ ఉన్నారు. కేవలం ఆస్తుల కోసం, అది అన్యాయంగా వచ్చే ఆస్తుల కోసం మాత్రమే ఇలాంటి లిటిగేషన్స్ జరుగుతున్నాయి. న్యాయంగా అడిగే వాళ్ళకి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోయేవారైతే ఇలాంటివి అడగరు. ఎవరైనా సరే రాతపూర్వకంగా రాస్తాము, లేదు మనీ తీసుకున్నా కూడా మాట ప్రకారం ఇస్తారులే 2 రోజులకి ఇస్తారులే, లేదు డబ్బు తీసుకుని ఇస్తారు అన్నది నమ్మవద్దు. ప్రతిదీ కూడా ఆన్ పేపర్ డాక్యుమెంట్ పెట్టుకోండి. రాతపూర్వకమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు రాయించుకుని వాటి మీద సిగ్నేచర్ చేయించుకుని సంబంధిత పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో సాక్షుల్ని పెట్టుకొని మీరు ప్రాపర్ డాక్యుమెంట్తో కరెక్ట్గా ఉండాలండి. లేదు ప్రాపర్ డాక్యుమెంట్ లేదు అంటే ఈ రోజుల్లో వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే. కర్మ అంటారా, ఆశలు మీరు వదులుకోవచ్చు, కాలం వారికి కలిసి రావచ్చు, పరిస్థితులు వారికి కలిసి రావచ్చు, భగవంతుడు కూడా జాలితో క్షమించవచ్చు. కానీ కర్మ అనేది వదిలిపెట్టదు. కర్మకు ప్రతిదీ ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం కర్మ తంది చూపిస్తుంది. అందుకే నమ్మకాన్ని ఎవరైనా సరే పెంచి పోషించాలి, కానీ పేకటి వేళ్లతో పీకి తగలబెట్టకూడదండి. నమ్మకాన్ని నిలబెట్టండి, ధర్మంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, నిజాయితీగా మాట్లాడండి. ఇలా మాట్లాడినట్లయితే ఈ